హాయ్ యూఎస్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమిళనాడులోని తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. సో మొదటిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుండి మీకు డైరెక్ట్గా తంజావూరుకి అయితే వీక్లీ వన్స్ ట్రైన్స్ ఉన్నాయి. అవి విజయవాడ నుండి మీకు రామేశ్వరం ట్రైన్ ఉంది. ఈ రామేశ్వరం వెళ్ళే వీక్లీ వన్స్ ట్రైన్ మాత్రమే మీకు తంజావూరులో ఉంటుంది. సో మిగతావి డైరెక్ట్ ట్రైన్స్ ఏవులు. సో మీరు డైరెక్ట్ ట్రైన్స్ కావాలంటే రామేశ్వరం ట్రైన్కి రండి. లేదంటే వరకు తెలుగు రాష్ట్రాల నుండి చెన్నై వచ్చేసి చెన్నై నుండి మీకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి తంజావూరుకి. మీకు చెన్నైలోనే మీకు ఇంకా స్పెసిఫిక్గా కావాలంటే చెన్నై ఎగ్మోర్ నుండి ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. మీకు ఆ ట్రైన్ నేమ్స్, ట్రైన్ నెంబర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. స్టేకి సంబంధించి ఎక్కడ ఉండాలి, తంజావూరు వస్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఏం తినాలి అనే వాటి గురించి చూసుకుంటే వరకు స్టే వరకు మీకు తంజావూరు రైల్వే స్టేషన్ దగ్గరలో కానీ లేదంటే వరకు ఇంకా మీకు తంజావూరు మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది. మెయిన్ బస్ స్టాండ్ దగ్గర నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. మీకు తక్కువ రేట్లోనే 500 నుండి 1000 మధ్యలో రూమ్స్ దొరుకుతాయి. సో మీరు అక్కడ స్టే చేయండి బస్ స్టాండ్ దగ్గరలో. ఎందుకు బస్ స్టాండ్ దగ్గర స్టే చేయమంటున్నానంటే మీకు తంజావూరులో చూడాల్సినటువంటి ప్లేసులన్నీ మీకు ఈ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటాయి. దాదాపు 1 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. సో బస్ స్టాండ్ నుండి అయితే ఆటోలు కానీ ఇవన్నీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదు. సో అందుకోసమని నేనైతే బస్ స్టాండ్ దగ్గరే స్టే చేశాను. సో ఫుడ్కు తీసుకుంటే వరకు మన సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని టిఫిన్స్, మీల్స్ అయితే మీకు తంజావూరులో దొరుకుతాయి. సో ఫుడ్కు సంబంధించి అయితే ప్రాబ్లమే ఉండదు. ఈ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించడానికి బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైము. ఎందుకంటే ఆ టైంలో వింటర్ సీజన్ కాబట్టి మీకు ఏ విధమైనటువంటి ఎండ ప్లస్ దట్టు తమిళనాడు అంతా సీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చెమటగా ఉంటుంది. సో అందువల్ల ఆ చెమట ఎండ లేకుండా ఉండాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైము. సో మీరు ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఆలయానికి సంబంధించినటువంటి కొంత హిస్టరీని మీకు చెప్తాను. ఇది 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అతి పురాతన ఆలయాల్లో ఇది ఒక ఆలయం. మీకు ఇప్పటికి కూడా సైంటిస్టులకు కూడా దొరకనటువంటి కొన్ని మిస్టరీలు ఈ ఆలయంలో ఉన్నవి. హలో వ్యూయర్స్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు తమిళనాడులోని తంజావూరులో ఉన్నాం. తంజావూరులో వచ్చేసి మెయిన్గా మనం బృహదీశ్వర ఆలయం సందర్శించుకుంటాం. సో బృహదీశ్వర ఆలయం తర్వాత ఇంకా చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రజెంట్ మనం అయితే వచ్చేసి బిగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో మీకు ఈ తంజావూరులో వరకు దాదాపు బృహదీశ్వర ఆలయంతో పాటు అందరూ ఏం చేస్తుంటారంటే బృహదీశ్వర ఆలయం ఒకటే విజిట్ చేసి వెళ్తుంటారు. బృహదీశ్వర ఆలయంతో పాటు ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. సో మీకు వాటిని కూడా విజిట్ చేస్తాను. మొదటిగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోస్ అయితే బాగుంటాయి. ఈ కనిపించే మ్యాప్ మీకు బృహదీశ్వర ఆలయం యొక్క మ్యాప్. ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఏ మండపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఈ కనిపించేటటువంటి మండపంలో క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటిగా కనిపించే ఈ ఎంట్రన్స్ మీకు మరాఠా ఎంట్రన్స్ ఇది. సో ఇది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. మీకు ఇక్కడ నుండి మీరు మెయిన్ ఎంట్రన్స్ మీకు స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మీకు 2-3 గోపురాలు ఉంటాయి. ఈ రెండో గోపురం వచ్చేసి కేరళాంతకన్ ఎంట్రన్స్. ఇది మీకు మొదటి గోపురం కంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీకు షేప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూడో గోపురం వచ్చేసి రాజరాజ తిరువాజుల్. ఈ మూడో గోపురం వచ్చేసి మీకు మొదటి 2 గోపురాల కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇది 330 ఫీట్ల అడుగుల ఎత్తులో ఉంటుంది. సో ఈ మూడో గోపురం మీద మన హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగోది వచ్చేసి మీకు నంది మండపం. ఈ నంది మండపంలో మీకు నందీశ్వరుడు ఉంటాడు. మీకు ఇది శివాలయం కాబట్టి, బృహదీశ్వర ఆలయం శివాలయం కాబట్టి శివుడికి అభిముఖంగా అంటే మెయిన్ గర్భగుడికి అభిముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. ఇది ఇండియాలో 2nd లార్జెస్ట్ నంది. ఇది మీకు దీని హైట్ వచ్చేసి 13 అడుగులు వెడల్పు ఉంటుంది.
వీటితో వచ్చేసి 16 అడుగుల వెడల్పుతోటి సింగిల్ స్టోన్ తోటి నిర్మించబడినటువంటి నందీశ్వరుడు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మీకు ఇది మీకు ఈ నంది వెయిట్ వచ్చేసి 25 టన్నుల సింగిల్ స్టోన్ తోటి నిర్మించబడినటువంటి నంది. ఇది ఒకటే రాయితోటి 25 టన్నులు ఉంటుంది ఈ నంది మీకు వెయిట్. యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో ఇలాంటి ఆలయాలే మీకు ఇండియాలో 3 ఉంటాయి. తమిళనాడులో అది కూడా బృహదీశ్వర ఆలయం, తంజావూరు, రెండు బృహదీశ్వర ఆలయం, గంగాకొండ, చోళైపురం అని ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. మూడవది వచ్చేసి ఐరావతేశ్వర్ ఆలయము. ఈ 3 కూడా తమిళనాడులో ఉంటాయి. సేమ్ ఈ 3 కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్లుగానే యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజవన్ అనే చక్రవర్తి ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది. ఈ బృహదీశ్వర ఆలయం హైట్ వచ్చేసి 212 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం మీద బట్టి ఈ గోపురాన్ని చూశారు కదా, ఈ గోపురాన్ని ఒక సింగిల్ స్టోన్ తోటి, ఒకే ఒక గ్రానైట్ సింగిల్ స్టోన్ తోటి నిర్మించబడే గోపురం ఇది. దీని బరువు వచ్చేసి 80 టన్నులు. సో ఈ 80 టన్నుల రాయిని ఈ 212 అడుగులు అంటే దాదాపు మనకి ఒక ఫ్లోర్ వచ్చేసి 10 నుండి 12 అడుగులు ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఎన్ని ఫ్లోర్లు ఉంటుందో చూడండి. మరి అంత హైట్లో ఆ రోజుల్లో 1000 సంవత్సరాల క్రితం అంటే క్రెయిన్స్ లేవు, ఏ విధమైనటువంటి ఇవి కూడా ఉండేవి కావు. అంత హైటు సింగిల్ స్టోన్ని 80 టన్నుల సింగిల్ స్టోన్ని పైకి ఎత్తాలంటే సో ఈ సింగిల్ స్టోన్ని అంత పైకి ఎత్తడానికి ఆ గోపురం మీద, ఈ గోపురాన్ని అక్కడ సెట్ చేయడానికి ఆలయం మీద మీకు 100 ఏనుగుల పైన ఎక్కువ ఏనుగుల్ని ఉపయోగించారు. ఏనుగులతో పాటు రోప్స్ని, మ్యాన్ పవర్ని కూడా ఎక్కువ మీకు ఉపయోగించారు. సో ఈ ఆలయానికి స్లోపుగా ఒక బేస్మెంట్ వేసి ఏనుగులతోటి ఆ 80 టన్నుల రాయిని అట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేయడం జరిగిందనమాట. సో నిజంగా అద్భుతమైనటువంటి కట్టడమనే చెప్పుకోవాలి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా అంత అద్భుతమైన కట్టడాన్ని మ్యాన్ పవర్ ఉపయోగించి చేశారంటే నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం అనమాట. అందుకే ఈ బృహదీశ్వర ఆలయాన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ ఆలయంలో ఎక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ ఎక్కడ ఉపయోగించలేదు. ప్యూర్గా కంప్లీట్గా అంతా గ్రానైట్స్ మాత్రమే ఉపయోగించారు. గ్రానైట్స్ కూడా ఎట్లా అంటే మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట. ఇట్లా ఒక రాయిని ఇంకొక రాయితోటి లాక్ చేసే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకొక వండర్ విషయం ఏంటంటే ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించినటువంటి చుట్టుపక్కల ప్రదేశంలో అంటే 60 కిలోమీటర్ల వరకు ఏ విధమైనటువంటి ఈ టైప్ ఆఫ్ గ్రానైట్స్ లేవంట. సో మరి అంటే అబోవ్ 60 కిలోమీటర్స్ నుండే ఈ గ్రానైట్స్ని తెప్పించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కనిపించే టెంపుల్ వచ్చేసి వినాయగరి టెంపుల్. ఇది ఈ బృహదీశ్వర ఆలయం ఇప్పటి వరకు 6 ఎర్త్క్వేక్స్ని తట్టుకొని సర్వైవ్ అవుతున్నటువంటి ఆలయం ఇది.
కంప్లీట్గా ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించడానికి, ఈ కనిపిస్తున్నటువంటి ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించడానికి 1,30,000 గ్రానైట్ స్టోన్స్ని ఉపయోగించారు. అంటే 1,30,000 గ్రానైట్స్ని అనమాట, సింగిల్ స్టోన్ గ్రానైట్స్ని ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. ఈ కనిపించే గోడల మీద రాసినటువంటి స్క్రిప్ట్ ఆలయానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్ని ఒకసారి మీరు చెక్ చేస్తే ఏ టైంలో ఎలా ఏంటనేది ఆలయానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా మీకు ఈ గోడ మీద చెక్కారు. ఈ ఆలయం ప్రాంగణంలోనే మీకు 252 శివలింగాలు ఉంటాయి. చూడండి, మీకు కనిపించేటువంటి శివలింగాలు 250 ఉంటాయి. ఈ కనిపించేది మీకు వరాహి షరైన్, వరాహి ఆలయం ఇది. మీకు ఈ కనిపించేది బృహదీశ్వర అంతరాలయం. సో మీకు కెమెరాలు కానీ సెల్ ఫోన్ కానీ నాటలేడు. సో నా ఆడియన్స్ కోసం అనేది ఒక షాట్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది.